హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద చెన్నై జ్యువెలర్స్. మరి ఇవాల్టి ఎపిసోడ్లో మనం బ్యూటిఫుల్ కలెక్షన్ని చూడబోతున్నామండి. సో ఆ కలెక్షనే డైమండ్ నెక్లెస్ల కలెక్షన్. ఎస్, చాలా ప్రిటీగా ఉండబోతుందండి కలెక్షన్ అంతా కూడా. సో మీకు నచ్చిన ఐటమ్ని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీరు మీ ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చండి. అదే నెంబర్ మీద వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. లేదా మన చెన్నై జ్యువెలర్స్ని మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. మన చెన్నై జ్యువెలర్స్లో ప్రతి బంగారు ఆభరణం మీద కూడా ఛాలెంజింగ్ లోయెస్ట్ విఏ ఛార్జెస్ని మీరు పొందొచ్చండి. ఇప్పుడు కలెక్షన్ చూద్దాం. చాలా స్టైలిష్గా ఉందండి డైమండ్ నెక్లెస్. అసలు చూస్తూ ఉంటేనే మనకి ప్రతి వావ్ అన్న ఫీల్ ఉంటుంది కదా, చాలా క్యూట్గా ఉంది. సో దీంట్లో మనకి ఇలా డ్రాప్స్ డిజైన్ లాగా తీసుకున్నారండి. కంప్లీట్ నెక్లెస్ అంతా కూడా డ్రాప్స్ డిజైన్ లాగా డైమండ్స్ని తీసుకున్నారు. అండ్ సెంటర్లో మనకి డైమండ్ షేప్ డిజైన్ తీసుకొని దాంట్లో ఎమరాల్ని ఇచ్చారండి. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దాం నెక్లెస్ని. సో హుక్ నుంచి మనకి ఇలా చైన్ ఉంటుందండి. అండ్ ఇక్కడ నుంచి డిజైన్ చూసుకుంటే ఇదిగోండి, ఫస్ట్ అంతా కూడా మనకి ఇలా రెండు లీవ్స్ డిజైన్ తీసుకున్నారండి. అటు ఇటు కూడా ఇలా రెండు లీవ్స్ లాగా డైమండ్స్ని తీసుకున్నారు. దీని కింద మనకి ఇలా డ్రాప్ షేప్ లాగా 2 లైన్స్లో కూడా డ్రాప్ షేప్ని తీసుకున్నారండి. ఆ డ్రాప్ షేప్లో డైమండ్స్ని ఇచ్చారు. మొత్తం నెక్లెస్ అంతా కూడా ఇదే ప్యాటర్న్ మనం చూడొచ్చండి. పైన ఏమో అటు ఇటు లీవ్ డిజైన్ లాగా, దాని కింద ఏమో ఇలా మనకి రెండు డ్రాప్స్ లాగా వచ్చాయి డైమండ్స్ తోటి. అండ్ ఇక్కడ నుంచి మనకి రాను రాను ఆ సైజ్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. అంటే సెంటర్ పార్ట్ అనేది ఇలా వీ షేప్ రావడానికి ఇక్కడ వరకు మనకి 2 డ్రాప్స్ ఉండే కదండి, ఇక్కడ 3, ఆ తర్వాత 4 డ్రాప్స్ ఇలా తీసుకుంటూ వచ్చారనమాట సెంటర్ వరకు కూడా. సో ఇది వచ్చేసి సెంటర్ పార్ట్లో ఇలా మనకి కొంచెం బిగ్ సైజ్లోనే ఈ డ్రాప్ షేప్ డిజైన్స్ డైమండ్స్తో తీసుకున్నారు. అండ్ పైన వచ్చేసి ఇలా డైమండ్ షేప్ లాగా తీసుకున్నారండి. చుట్టూ మళ్ళీ డైమండ్స్ ఇచ్చి మధ్యలో మనకి బ్యూటిఫుల్ ఎమరాల్ని అయితే ఇచ్చేసారు. చాలా బాగుంది. అండ్ ఇట్ సైడ్ అంతా కూడా మళ్ళీ సేమ్ అండి, ఇలా మనకి డ్రాప్ షేప్లోనే అంతా కూడా డైమండ్స్ వచ్చి పైన అంతా కూడా అటు ఇటు లీవ్ డిజైన్లో డైమండ్స్ని తీసుకున్నారు. ఇటు సైడ్ అంతా కూడా సేమ్ డిజైన్ ఉంటుందండి. ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ 44.6 గ్రామ్స్ అండి, నెట్ వెయిట్ 41.4 గ్రామ్స్ అండ్ డైమండ్స్ 4 క్యారెట్ వెయిట్. బ్యూటిఫుల్ డైమండ్ నెక్లెస్ అండి. మనకి ఇందాకటి నెక్లెస్ కంటే కొంచెం హెవీ లుక్లో ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసి మనకి 2 in 1గా మనం యూజ్ చేసుకోవచ్చండి. సో పైన ఫస్ట్ లేయర్ వరకు మనం కింద లేయర్ని డిటాచ్ చేసుకొని పైన సింపుల్ నెక్లెస్లా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్ మొత్తం కలిపి మనం ఇలా హెవీ డైమండ్ నెక్లెస్ లాగా కూడా వేసుకోవచ్చు. అండ్ ఇది మొత్తం కూడా ఫ్లోరల్ అండ్ లీఫ్ డిజైన్ ప్యాటర్న్ వచ్చిందండి. ఎమరాల్స్ వచ్చాయి. మనకి చేంజబుల్ స్టోన్ ఆప్షన్ కూడా ఉంటుందండి. దీంట్లో ఎమరాల్ ప్లేస్లో మనం రూబీని కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. హుక్ నుంచి మనకి ఇలా మెష్ వర్క్ చైన్ ఉంటుందండి. ఇలా 2 లైన్స్లో కూడా మెష్ వర్క్ చైన్ ఇచ్చారు. అండ్ ఆ తర్వాత ఇక్కడ పైన ఇలా మనకి చిన్న చిన్న లీఫ్ డిజైన్స్ని తీసుకున్నారండి. అండ్ ఇక్కడ కూడా ఇలా చిన్న లీఫ్ డిజైన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి బంచ్ లాగా మళ్ళీ మనకి సింగిల్ లీఫ్ డిజైన్ ఇలా డైమండ్స్ని తీసుకున్నారు. అండ్ కింద పార్ట్ కూడా మనకి ఇలా బంచ్ ఆఫ్ లీఫ్ లాగా వచ్చి దాని కింద మనకి ఇలా ఫ్లవర్ డిజైన్స్ని తీసుకున్నారండి. ఆ ఫ్లవర్ డిజైన్ పైన కింద కూడా ఇలా యూ షేప్ లాగా డిజైన్ ఇచ్చారు డైమండ్స్ తోటి. అండ్ ఇక్కడ ఫస్ట్ 3 కూడా పర్ల్ బీడ్స్ని తీసుకున్నారండి. అండ్ ఆ తర్వాత మనకి ఇలా ఎమరాల్స్ తోటి హ్యాంగింగ్స్ వచ్చాయి. చుట్టూ అంతా ఇలా డైమండ్స్ని తీసుకున్నారు. పైన సేమ్ అండి, ఇక్కడ అంతా ఇలా ఫ్లవర్ డిజైన్స్, పైన అంతా కూడా ఇలా లీఫ్ డిజైన్స్తో ఉంటుంది. అండ్ సెంటర్ పార్ట్ చూసినట్లయితే ఇదిగోండి ఇలా బిగ్ సైజ్లో మనకి ఫ్లవర్ డిజైన్ లాగా మధ్యలో ఎమరాల్ డైమండ్స్తో ఉంటుంది. అండ్ ఈ డిజైన్ కూడా చూడండి అసలు ఎంత ప్రిటీగా ఉందో, డ్రాప్ షేప్లో ఎమరాల్ని తీసుకున్నారు. సో చుట్టూ పైన అంతా కూడా ఇలా లీఫ్ డిజైన్స్ లాగా డైమండ్స్తో వస్తుందండి. కింద మనకి ఒక క్యూట్ పెండెంట్ని ఇచ్చారండి. సేమ్ మనకి మధ్యలో ఎమరాల్ తోటి ఇలా అటు ఇటు కూడా మనకి క్రీపర్ స్టైల్ తీసుకున్నారు. అండ్ దాంట్లో మళ్ళీ చిన్న లీవ్స్ వచ్చాయండి డైమండ్స్ తోటి. కిందంతా కూడా ఇలా పర్ల్ డ్రాప్స్ని ఇచ్చారు. సేమ్ ఇట్ సైడ్ ఆఫ్ ద నెక్లెస్ కూడా సేమ్ డిజైన్ అండి. ఇలా మనకి 3 హ్యాంగింగ్స్ అండ్ ఇక్కడ పర్ల్స్, ఇక్కడ అంతా ఫ్లవర్ డిజైన్స్, పైన అంతా లీవ్ డిజైన్స్తో ఉంటుంది. సో ఇందాక నేను చెప్పాను కదండి, దీన్ని మనం 2 in 1లా యూజ్ చేసుకోవచ్చు అని. ఎలా అంటే ఇక్కడ వరకు ఈ పార్ట్ ఏదైతే ఉందో కింద పార్ట్, ఇది కంప్లీట్లీ మనం డిటాచ్ చేసుకోవచ్చు అండి. ఇదిగోండి ఇక్కడ క్లియర్లీ మనకి ఇలా చైన్ లాగా కూడా ఇచ్చారు కదా. సో ఈ పార్ట్ అంతా కూడా కంప్లీట్లీ వచ్చేస్తుందండి. ఓన్లీ పైన పార్ట్ వరకు కూడా మనం సింపుల్ నెక్లెస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మన ఎటైర్ మరీ హెవీగా లేదనుకోండి, దానికి సింపుల్గానే మనకు నెక్లెస్ కావాలి అంటే ఈ కిందది డిటాచ్ చేసేసి ఇది ఒక్కటి యూజ్ చేసుకోవచ్చు. లేదా మన ఎటైర్కి తగ్గట్టు గ్రాండ్గా కావాలి అంటే ఇలా కంప్లీట్ సెట్ అంతా కూడా పెట్టుకోవచ్చు అండి. అండ్ అలానే ఈ ఎమరాల్డ్ ప్లేస్లో మనకి రూబీస్ కూడా ఇస్తారండి. సేమ్ మన కాస్ట్యూమ్కి తగ్గట్టు ఇలా ఎమరాల్డ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు, లేదా రూబీస్ కూడా ఇవన్నీ డిటాచ్ చేసుకొని మనం ఆ ప్లేసెస్లో రూబీస్ని కూడా సెట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ 94.2 గ్రామ్స్ అండి, నెట్ వెయిట్ 87 గ్రామ్స్ అండ్ డైమండ్స్ 6 క్యారెట్ వెయిట్. సో ఇది కూడా మనకి మల్టీపర్పస్లా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. 2 in 1 లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇందాక నేను ఎలా అయితే చెప్పానో సేమ్ ప్యాటర్న్ ఉంటుందండి. దీంట్లో కూడా మనకి చేంజబుల్ ఆప్షన్ ఎమరాల్ ప్లేస్లో రూబీ కూడా ఇస్తారు మనకి. 2 in 1గా మనం యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకి ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ తోటి నెక్లెస్ అంతా కూడా బ్యూటిఫుల్ డిజైన్ వచ్చిందండి డైమండ్స్ తోటి. ఇప్పుడు ఒకసారి డీటెయిల్గా చూద్దాం. సో హుక్ నుంచి మనకి ఇలా 2 లైన్స్లో కూడా ఇలా మెష్ వర్క్ తోటి చైన్ తీసుకున్నారండి. పైన ఫస్ట్ లైన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇలా ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారండి. దాని కింద మనకి ఇలా 2 లీఫ్ డిజైన్స్ ఇచ్చారు.
ఆ కింద అటాచ్ అవుతూ 2 లీఫ్ డిజైన్స్ ఇచ్చారండి డైమండ్స్ తోటి. ఫస్ట్ లైన్ అంతా కూడా సేమ్ డిజైన్ ఉంటుంది. కింద లైన్ కూడా మనకి బిగ్ సైజ్ లో ఫ్లవర్ తీసుకున్నారండి. బట్ దీనికి ఇక్కడ మనకి సింగిల్ బిగ్ సైజ్ లీఫ్ డిజైన్ ఇచ్చారు. పైన మనకి ఇలా 2 లీఫ్ డిజైన్స్ తీసుకున్నారు. కింద సింగిల్ లీఫ్ లోనే పైన ఫ్లవర్ లాగా ఇచ్చారు. ఇది కూడా స్టార్టింగ్ నుంచి సేమ్ అండి. పైన ఫ్లవర్, కింద మనకి సింగిల్ బిగ్ సైజ్ లీఫ్ డిజైన్ ఉంటుందండి డైమండ్స్ తోటి. అండ్ ఇక్కడ ఇలా మనకి హ్యాంగింగ్స్ ఇచ్చారండి. మధ్యలో ఎమరాల్డ్ వచ్చి చుట్టూ అంతా కూడా ఇలా డైమండ్స్ ని తీసుకున్నారు. అండ్ సెంటర్ పార్ట్ మనం చూసినట్లయితే ఇలా డ్రాప్ షేప్ లో ఎమరాల్డ్ అండి, చుట్టూ డైమండ్స్ తోటి. అండ్ ఇక్కడ కూడా మనకి సెంటర్ లో ఎమరాల్డ్ తీసుకున్నారు. చుట్టూ అంతా కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ లాగా తీసుకొని డైమండ్స్ ఇచ్చారు. అండ్ దాని కింద మనకి పెండెంట్ ఉంటుందండి. ఇక్కడ సెంటర్ లో ఎమరాల్డ్ అండ్ చుట్టూ అంతా కూడా ఇలా లీఫ్ డిజైన్ ని తీసుకున్నారు డైమండ్స్ తో. కింద మనకి ఇలా పర్ల్ డ్రాప్స్ ఇచ్చారండి. ఇటు సైడ్ ఆఫ్ ద నెక్లెస్ కూడా సేమ్ డిజైన్ అండి. ఇలా ఎమరాల్డ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్స్ ని 2 లైన్స్ లో కూడా డైమండ్స్ తో తీసుకున్నారు. సో ఇది కూడా సేమ్ అండి. ఇక్కడ మనకి ఓన్లీ ఈ పార్ట్ ఫస్ట్ లైన్ వరకు కూడా ఇది కిందది మనం కంప్లీట్ గా డిటాచ్ చేసి ఓన్లీ ఈ సింగిల్ లైన్ వరకు సింపుల్ నెక్లెస్ లా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈ సెంటర్ పర్ల్ ఏదైతే ఉందో ఇది కూడా ఇదిగోండి ఇలా డిటాచబుల్ ఉంటుంది అనమాట. ఇది తీసుకొని మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ లైన్ వరకు సింగిల్ నెక్లెస్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఇలా కంప్లీట్ గా మనం గ్రాండ్ గా కూడా పెట్టుకోవచ్చు అండి. ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ 88.6 గ్రామ్స్ అండి, నెట్ వెయిట్ 83.3 గ్రామ్స్ అండ్ డైమండ్స్ 6 క్యారెట్ వెయిట్. వావ్, ఎంత ఎలిగెంట్ గా ఉందో కదండి. వెరీ ప్రెటీ డైమండ్ నెక్లెస్ అండి. లుక్ అయితే చాలా చాలా స్టైలిష్ గా ఉందండి. మనకి పైన అంతా ఇలా డైమండ్ డిజైన్స్ లాగా తీసుకుని దాంట్లో డైమండ్స్ ఇచ్చారండి. అండ్ కింద మనకి ఫ్లవర్ డిజైన్, ఆ ఫ్లవర్ డిజైన్ కింద మళ్ళీ మనకి ఒక చిన్న హ్యాంగింగ్ ఇచ్చారనమాట విత్ అ డిఫరెంట్ షేప్. అండ్ ప్యాటర్న్ కూడా చాలా అవుట్ స్టాండింగ్ గా ఉందండి. ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం నెక్లెస్ ని. సో హుక్ నుంచి మనకి ఇలా చైన్ లా తీసుకున్నారండి. ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి ఇలా డైమండ్ డిజైన్ ని తీసుకున్నారు. ఈ పైన పార్ట్ మనకి ప్లెయిన్ గా ఉంటుందండి. ఈ కింద ఈ వి షేప్ లాగా ఏదైతే ఉందో దాన్ని మాత్రం డైమండ్స్ తో ఇచ్చారు. అండ్ మధ్యలో కూడా మనకి ఇలా చిన్న లీవ్స్ లాగా ఒక రౌండ్ డిజైన్, దానిపైన మళ్ళీ ఇలా డైమండ్స్ ఇచ్చారండి. ఈ ఫస్ట్ లైన్ ఆఫ్ ద నెక్లెస్ అంతా కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుందండి. అండ్ దీని కింద మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారండి డైమండ్స్ తోటి. ఆ ఫ్లవర్ డిజైన్ కింద మళ్ళీ మనకి ఇలా ఒక డిఫరెంట్ షేప్ తోటి డిజైన్ తీసుకున్నారు చూడండి. సో దీంట్లో కూడా మనకి కింద ఈ వి షేప్ ఏదైతే ఉందో దాంట్లో మాత్రం డైమండ్స్ ఇచ్చారు. పైన ఈ పార్ట్ అంతా ప్లెయిన్ గా ఉంటుందండి. అండ్ మధ్యలో మనకి ఇలా చిన్న ఫ్లవర్ టైప్ డిజైన్ తీసుకున్నారండి. అదంతా కూడా డైమండ్స్ తో ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి స్టార్టింగ్ నుంచి సేమ్ డిజైన్ అంటే సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట సెంటర్కి వచ్చేటప్పటికి. అండ్ సెంటర్లో మీరు చూడొచ్చు ఇలా మనకి బిగ్ సైజ్లో ఈ డిజైన్ తీసుకున్నారండి. మధ్యలో డైమండ్స్ తోటి అండ్ కింద ఫ్లవర్ డిజైన్ అండ్ కింద మనకి సేమ్ షేప్లోనే ఇలా కొంచెం పెద్ద సైజ్లో డైమండ్స్ ఇచ్చారు. చాలా ప్రెటీగా ఉంది. అండ్ ఇట్ సైడ్ ఆఫ్ ద నెక్లెస్ అంతా కూడా సేమ్ డిజైన్ అండి. అటు ఏదైతే డిజైన్ ఇచ్చారో ఇక్కడ కూడా కంప్లీట్లీ అదే డిజైన్ ఉంటుంది. ఈ నెక్లెస్ గ్రాస్ వెయిట్ 44.9 గ్రామ్స్ అండి, నెట్ వెయిట్ 43.7 గ్రామ్స్ అండ్ డైమండ్స్ 5+ క్యారెట్ వెయిట్. సో చూసారు కదండి ప్రతి డైమండ్ నెక్లెసెస్ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఇంకా ఎటువంటి కలెక్షన్ ని మన చెన్నై జ్యువెలర్స్ లో మీరు చూడాలి అనుకుంటున్నారో కూడా కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. వాటి మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. అండ్ అలానే మన లేటెస్ట్ కలెక్షన్స్ ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో కూడా ద చెన్నై జ్యువెలర్స్ నేమ్ మీద మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మన కొత్త కలెక్షన్ ని ఎప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ కలెక్షన్ తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.